అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి సరస్వతి గారు రచించిన కంపానియన్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బ్యాగేజీ చెకిన్ చేసి మిత్రుడు శంకరం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు శ్రీకాంత్. అతని మనసు దిగులుతో భారంగా ఉంది. ప్రయాణికుల హడావిడి అతనికేమీ పట్టడం లేదు. తీపితో మొదలై చేదు మిగిల్చిన గతం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే ఆందోళన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నేను అహల్య ఒకే టీంలో చాలా కాలంగా పనిచేస్తున్నాం. తను చాలా తెలివైంది, చురుకైంది. నేనంటే ప్రాణం, ఇద్దరికి కెరీర్ అంటే ప్రాణం అన్నాడు శ్రీకాంత్ తన ఆప్తమిత్రుడు శంకరంతో. కెరీర్ అంటే అందరికీ ప్రాణమేరా నాయన. కెరీర్ని ప్రాణంగా చూసుకుంటూ పని చేయకపోతే ఉద్యోగం నిలిచేదెలా, పొట్ట గడిచేదెలా? ఇంతకీ ఏమిటి సంగతులు అని అడిగాడు శంకరం. ఇద్దరం కలిసి బ్రతకాలనుకుంటున్నాం. ఆఫీసులో కలిసి పనిచేస్తున్నంత మాత్రాన కలిసి బ్రతకాలనుకోవటం ఎందుకురా? ఒకరినొకరు ఇష్టపడ్డాం కనుక. ఎంతమంది కలిసి ఉద్యోగాలు చేస్తూ దగ్గరే పెళ్లిళ్ళు చేసుకోవటం లేదు? అలాగే మేమును. కాకపోతే అహల్యకు పెళ్లి తంతు, పిల్లల బాధరాబందీ ఇష్టం లేదు. అందుకని పెళ్లి చేసుకోకుండా కలిసి బ్రతుకుదామని ప్రపోజ్ చేసింది అన్నాడు శ్రీకాంత్. అమెరికాకు వచ్చి 10 ఏళ్లకు పైగా అయినా అమాయకంగా సంసారపక్షంగా ఉండే శ్రీకాంత్కు ఇంత ధైర్యం తెగింపు ఎలా వచ్చాయబ్బా అని నివ్వెరపోయాడు శంకరం. కానీ నీకిప్పటికీ పెళ్ళం, 2 పసికూనలు బాధరాబందీ ఉంది కదరా, వాళ్ళనేం చేస్తావు? ఏముంది, వాళ్ళు కష్టపడిన అవసరం లేకుండా తగినంత డబ్బు ఏర్పాటు చేస్తాను. హైదరాబాద్లో నేను కొన్న అపార్ట్మెంట్లో హాయిగా ఉంటారు అన్నాడు శ్రీకాంత్ తేలిగ్గా. దురాలోచనతో పాటు దూరాలోచన కూడా చేశావన్నమాట. మరి నిన్ను ప్రాజెక్ట్లోంచి సడన్ గా తీసేశారనుకో, అప్పుడు కూడా అహల్య నిన్ను ప్రాణంగా చూసుకుంటుందా? శ్రీకాంత్ ఒళ్ళు మండిపోయింది. వీడెప్పుడు ఇంతే, తికమక పెట్టే ప్రశ్నలు వేసి తిక్క రేగినట్లు చేస్తాడు. కాని తన మనసు మాట్లాడగలిగింది ఒక్క శంకరంతోనే. సిన్సియర్గా కష్టపడి పనిచేస్తూ మంచి రిజల్ట్స్ చూపెడుతూ ఉంటే ఎందుకు తీసేస్తారు అన్నాడు కోపంగా. మరి సంసారం అనే లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్లో నీ పార్ట్నర్ శాంత కూడా సిన్సియర్గా కష్టపడి పనిచేస్తూ సుఖ సంతోషాలను పండిస్తోంది కదా, ఆమెనెందుకు నీ లైఫ్ నుంచి తప్పిస్తున్నావు? శంకరం సూటిగా అడిగేసరికి శ్రీకాంత్ కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. శాంత నాకు తగిన కంపానియన్ కాదురా అన్నాడు గొంతు పెగల్చుకొని. ఆ సంగతి నీకిప్పుడు అర్థమైందా? అహల్యతో కలిసి పనిచేయడం మొదలు పెట్టాక శాంతను పెళ్లి చేసుకోవడం పొరపాటు అనిపిస్తోంది. ఉద్యోగం గురించి ఏం మాట్లాడినా ఆసక్తితో వినదు. పైగా ఇంట్లో కూడా ఆఫీస్ ఊసెందుకండి, హాయిగా పిల్లలతో ఆడుకుని రెస్ట్ తీసుకోండి, రేపటికి ఫ్రెష్గా తయారవుతారు అంటుంది. అహల్యతో అయితే పని గురించి, ప్రాజెక్టుల గురించి చర్చిస్తూ ఉంటే కాలం గడిచిందే తెలియదు అన్నాడు శ్రీకాంత్. శాంత చెప్పింది కరెక్ట్రా. ఇంటిని కూడా ఆఫీస్ చేసేస్తే కొంతకాలానికి విసుగొచ్చేసి ఉద్యోగం మీద ఉత్సాహం తగ్గిపోయి మనసు పెట్టి పని చేయలేని పరిస్థితి రావచ్చు. ఇంట్లో సేదదీరిన మనిషికి ఎప్పుడు ఉత్సాహానికి కొద ఉండదురా. కష్టపడి పనిచేస్తూ ముందుకు వెళ్ళవచ్చు అన్నాడు శంకరం. నువ్వు కూడా శాంతకు వత్తాసుగా వంటింటి కబుర్లు చెప్పడం నాకేం నచ్చలేదురా. ఏది ఏమైనా నేను అహల్యను వదులుకోలేను అన్నాడు శ్రీకాంత్. లెక్చరర్గా ఉద్యోగం చేసుకుంటూ తన మానాన్ని తను బ్రతుకుతున్న శాంతను కజిన్ పెళ్లిలో చూసి వెంటపడి పెళ్లి చేసుకుని దూరదేశం తీసుకొచ్చావు. 2 బిడ్డల తల్లిని చేశావు. నువ్వు పిల్లలు తప్ప మరో లోకమంటూ లేకుండా చేశావు. ఇప్పుడు అహల్య మోజులో పడి శాంతకు తీరని అన్యాయం చేస్తున్నావు. బాధతోనూ కోపంతోనూ అన్నాడు శంకరం. నువ్వేం చెప్పినా నా నిర్ణయం మార్చుకోలేను అన్నాడు శ్రీకాంత్. చదువులో బాగా రాణించి పైకి రావాలంటే పట్టుదలే ఉందనుకున్నాను గాని చెడ్డ పని చెయ్యాలనే పట్టుదల కూడా నీకు ఉందని నాకింతవరకు తెలియదురా. అనుభవమే నీకు గుణపాఠం నేర్పుతుంది. విసుగుతో లేచి వెళ్లిపోయాడు శంకరం. నాకు ఒంట్లో బాలేదహల్య, ఆఫీస్కి రాలేను. నువ్వు కూడా సెలవు పెట్టి తోడుగా ఉండకూడదు అని అడిగాడు శ్రీకాంత్. అప్పటికి వాళ్ళు కలిసి బ్రతుకుతూ 3 ఏళ్లయింది. ఉద్యోగమే జీవితంగా 2 ఏళ్లు 2 క్షణాలుగా గడిచిపోయాయి. అహల్యకు ఇంటి పని, వంట పని మీద బొత్తిగా ఆసక్తి, ఇష్టం లేకపోవడం వల్ల తిండికి పూర్తిగా రెస్టారెంట్ల మీద ఆధారపడేవారు. ఇంటి తిండికి, ఇల్లాలి ఆదరణకు, పసిపిల్లల ముద్దుమురిపాలకు అలవాటు పడిన శ్రీకాంత్కు క్రమంగా విసుగు మొదలైంది. దానికి తోడు అహల్య పెత్తనం చలాయిస్తున్నట్లుగా మాట్లాడేది. అటువంటి సమయాల్లో శ్రీకాంత్కు నెమ్మదస్తురాలైన శాంత గుర్తుకొస్తూ ఉండేది. అపరాధ భావాన్ని అణిచిపెట్టే ప్రయత్నం చేసేవాడు. కాలం గడిచే కొద్దీ అహల్య కూడా మమతానురాగాలు విలువ తెలుసుకుని మారుతుందని ఆశిస్తూ ఉండేవాడు.
పని ఒత్తిడితోనూ నొప్పి కలిగించే అహల్య ప్రవర్తనతోనూ శ్రీకాంత్ బాగా కృంగిపోయాడు. నీకు బాగాలేకపోతే నేనెందుకు సెలవు పెట్టి టైం వేస్ట్ చేసుకోవటం? ఈరోజు ముఖ్యమైన మీటింగ్ కూడా ఉంది. అహల్య ముఖం చిట్లిస్తూ అంది. ఒక్కడనే ఉంటే బోరు కొడుతుందా అహల్య? అందుకని నేను నీతో ఉంటే నాకు బోరు కొడుతుంది. జలుబు చేసి కాస్త జ్వరం వచ్చినందుకే జబ్బుతో మంచాన పడ్డట్టు మాట్లాడుతున్నావు. పని మీద శ్రద్ధ ఉన్నవాడివైతే టాబ్లెట్ వేసుకుని తయారై పనికి బయలుదేరేవాడివి. నాకు పని మీద శ్రద్ధ లేదని ఎందుకంటావు అహల్య? అసలు వర్క్ వల్లనే మనం దగ్గరైనామన్న సంగతి మర్చిపోయావా? అప్పట్లో నాకు దగ్గరవడానికి కష్టపడి పని చేశావు. నీ ప్లాన్ నెరవేరాక నీలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. అది నాకు బొత్తిగా నచ్చడం లేదు అంది చిరాగ్గా. ఇంటిని కూడా ఆఫీస్ చేసుకుంటే విసుగొస్తోంది అహల్య. 4 రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి రిలాక్స్ అవుదామంటే ఒప్పుకోవు. ఇది వరకే నీతో ఎన్నోసార్లు చెప్పాను, నా బ్రతుకు సమస్తం ఆఫీసేనని. నాలాగా ఆలోచించే మనిషినే నేను ఇష్టపడతాను. నువ్వు కూడా నాలాంటి వాడివి అనుకుని ప్రపోజ్ చేసి పొరపాటు చేశాను. పొరపాటు నీది కాదు అహల్య, నాది. నా భార్య బిడ్డల్ని వదులుకొని నీతో వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అన్నాడు అసహనంగా. నన్ను ఉద్ధరించడానికి పెళ్ళాం బిడ్డల్ని వదులుకున్నట్లు మాట్లాడుకు. నీ త్యాగం, నీ ఉద్ధరింపు నాకేం అవసరం లేదు. నీ దారినా నువ్వెళ్లొచ్చు. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసి అహల్య విసివిస నడుచుకుంటూ వెళ్లిపోయింది. అవమాన భారంతో పక్క మీద వాలిపోయాడు శ్రీకాంత్. అహల్యే నిన్ను పొమ్మనడం ఖాయం. అప్పుడుగానే నీకు బుద్ధి రాదురా. శంకరం ఆ రోజు వెళ్తూ అన్న మాటలు గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఇండియాలోనే ఉద్యోగం చూసుకుని స్థిరపడాలన్న నీ నిర్ణయం నీకు మేలు చేస్తుందిరా శ్రీ అన్నాడు శంకరం శ్రీకాంత్ పక్కన కూర్చుంటూ. నిజంగానా శంకరం? శాంత నన్ను క్షమిస్తుందంటావా? దిగులుగా అడిగాడు శ్రీకాంత్. శాంత నువ్వు కలిగించిన తీవ్ర మనస్తాపం నుండి తేరుకొని సమాధానపడి నిన్ను క్షమించి ఆరాధించడానికి కొంతకాలం పట్టవచ్చు. ఆమె వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చి ఓర్పుగా నిజాయితీగా ఉండి ఎదురుచూడు అన్నాడు శంకరం. సెక్యూరిటీ చెక్ మొదలైంది. మీ సంసారం తప్పకుండా నిలబడుతుందన్న నమ్మకం నాకుంది శ్రీ. శాంతను పిల్లలను అడిగానని చెప్పు. ఆల్ ది బెస్ట్ అంటూనే శంకరం లేచి శ్రీకాంత్ దగ్గరకు తీసుకుని వీపు నిమిరాడు ఆప్యాయంగా. ఇద్దరి కళ్ళు తడి అయ్యాయి. గుండె నిండా ఆశ నింపుకుని ముందుకు సాగాడు శ్రీకాంత్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.